జిల్లాలోని స్వర్ణముఖి నది రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆపరేషన్ స్వర్ణ పేరుతో నది తీరాలలో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణదారులకు 45 నుంచి 60 రోజులు గడువు ఇస్తామని, తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాక అక్రమ కట్టడాల వలన ప్రభావితమయ్యే పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం తరపున ఇండ్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రవహించే స్వర్ణముఖి నది రక్షణే మా ప్రధాన లక్ష్యమని చైర్మన్ స్పష్టం చేశారు. స్వర్ణ మీకందరికీ నేను గతంలో ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణముఖి రివర్ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా ఎక్కడ లేజినెస్గా కాకుండా, ఎక్కడ కూడా ఓపిక లేకుండా నిదానంగా చేద్దామనేటువంటి లేకుండా ఫాస్ట్గా చేస్తూ వచ్చాం. అది కొద్దిగా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తూ సర్వేలన్నీ కూడా జరిగిపోయినాయి. దాంట్లో మొట్టమొదటిగా 3 types ఆఫ్ లేయర్ సర్వేస్ అని చెప్పాను ఆ రోజు. ఈరోజు దాంట్లో మొట్టమొదటి సర్వే జరిగింది. ఫస్ట్ దాంట్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో, చంద్రగిరి మండలంలో తండువాడ నుంచి సీమలవరం, చానంబట్ల, అదేవిధంగా చిగురువాడ, వైజాంతపురం, తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేజ్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది. దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయిండారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్తో రూమ్స్ ఉన్నాయా, లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి, రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా వివిధ చోపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి 45 to 60 డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీని కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈరోజు మనం సర్వే చేసి ఫైనల్ చేశామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు.